సద్దుల బతుకమ్మ కోసం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క. పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలని చెప్పారు. ట్యాంక్ బండ్తో పాటు పీవీ మార్గ్, సెక్రటేరియట్, సరూర్ నగర్ స్టేడియం పరిసరాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. చారిత్రక ప్రదేశాలతో పాటు ప్రధాన జంక్షన్లను అందమైన ఆకృతులతో, విద్యుత్ దీపాలతో డెకరేట్ చేయాలన్నారు. సెక్రటేరియట్లో బతుకమ్మ వేడుకలపై రివ్యూ నిర్వహించారు మంత్రులు. గిన్నీస్ రికార్డు లక్ష్యంగా ఈ నెల 29న సరూర్ నగర్లో జరగనున్న బతుకమ్మ సంబరాలపై దిశానిర్దేశం చేశారు. ఈ నెల 27న ట్యాంక్ బండ్పై బతుకమ్మ కార్నివాల్, 28న బైక్, సైకిల్ ర్యాలీలు, 29న సరూర్ నగర్లో 10,000 మంది మహిళలతో బతుకమ్మ, 30న ట్యాంక్ బండ్పై సద్దుల బతుకమ్మ సంబరాలు ఉంటాయన్నారు మంత్రులు. సరూర్ నగర్ వేడుకలకు 63 అడుగుల బతుకమ్మను తయారు చేసి గిన్నీస్ బుక్లో వచ్చేలా పగడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలను తరలించే బాధ్యతను సెర్పాధికారులు తీసుకోవాలన్నారు. పర్యాటక, సాంస్కృతిక, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, పోలీస్, ట్రాన్స్కో ఇతర శాఖలు సమన్వయంతో పనిచేసి వైభవంగా వేడుకలు నిర్వహించాలన్నారు. జానపద, గిరిజన కళాకారుల మధ్య వేలాది మంది మహిళలు బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు మినిస్టర్. నిమజ్జనం చేసే దగ్గర ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. మహిళలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఎంప్లాయీస్, నగర వాసులు పెద్ద ఎత్తున బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.